నిజామాబాద్ జిల్లా యాచారం మండలం సదాశివ నగర్లో యాచారంలో తుల్జాభవాని పూజ నిర్వహించారు. ప్రతి ఏటా అమ్మవారిని పూజిస్తామని సొసైటీ డైరెక్టర్ జట్రత్ శంకర్ నాయక్, సర్పంచ్ మోహన్ నాయక్, ఉప సర్పంచ్ బదావత్ గోపీచంద్ తెలిపారు. కార్తీక పౌర్ణమి ముందు రోజు మేరే మాదేవిని పూజిస్తామని అన్నారు. తాము అమ్మవారిని మేరే మా అంటామని, తెలుగులో కనకదుర్గాదేవిగా పిలుస్తారని తెలిపారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి అమ్మవారికి పూజలు చేస్తున్నామని అన్నారు. చిన్న పెద్దలకు అందరికీ మంచి జరగాలని ప్రతి ఏటా మేరే మాకు పూజలు చేస్తామన్నారు. बाल बच्चा तारे पेटे ने पाटो हमारे पेटे ने पाटो भांता तेरे वर्षदारे पूजा करे चाहे छमणी हमारे बाल बच्चे ने हमारी जिंदगी ने हमारे कराजे कमाई ने बरकत दे ने तू रेडी छे अड़ी हम मांगा था तू हमारा खोड़ो भर मारी जगदम्बा माता अना ये अजय काही छकर देवीनी प्रति संवत्सరం పూజిస్తున్నామని ఎప్పటి నుంచో తాత ముత్తాతని పూజిస్తున్నాం. అదే పరంపర ఇప్పుడు కొనసాగుతున్నా. ఇట్లా నైవేద్యం పెడతాము, ఆటానికి వస్తాము. ఇగో 5 తులాల ఎండిని అమ్మవారి విగ్రహాన్ని కూర్చుండబెట్టి మేము పూజిస్తాము. నైవేద్యం పెడతాము. 5 తులాల పావుని విగ్రహం చేసి మేము పూజిస్తున్నాము. ఇగో మేము ప్రసాదము లడ్డు లెక్క కట్టి దానికి దేవికి ఎక్కిస్తాము. ఈ పండ్లు ఫలారము ఊదు అగ్గిమిట్టలో ఊదు దానికి ఎదుగాల కూడా భజన కీర్తనతో దానికి మీదని మా చిన్న మేరమ్మ చేస్తాము. మా తాతలు ముత్తాతలు చేస్తా వచ్చిర్రు. మేరమ్మ అంటే మనకు జగదంబ దేవి అంటారు కొందరు, మేము మేరమ్మ అమ్మాయి అంటాము. మేరమ్మ అంటే ఇప్పుడు వెండితో చేపిస్తాము. వెండి అది మొత్తం ప్యూర్ వెండి ఉంటుంది. అది విగ్రహం చేపించినాము. మేకలు కోస్తాం, గొర్రె పొందులు కోస్తాము. పాలోడ అంటే పాలోడ అట్లా మనకు ఏమంటారు దీనికి ఇట్లా కాబట్టి మేము సంవత్సరం చేస్తాం కాబట్టి బరకత్ పాటల బరకత్ ఉంటది. ఇంట్లో మంచిగా ఉంటాం. ఇది చేయకపోతే ఏదో ఒకటి మాకు గ్యాచం దొరుకుతుంది. ఒక అంటే ఈ పూజ చేయకపోతే మీకు ఏదో ఒక సంవత్సరం చేస్తాం. కొద్దిగా 2 సంవత్సరం కూడా చేయొచ్చు. ఈయన అంటే మా ఊరు అంటే సంవత్సరం